హాయ్ ఫ్రెండ్స్, 5th క్లాస్ 10th లెసన్ అండి. సూర్యుడు, గ్రహాలు. సూర్యుడు నక్షత్రం అండి. సూర్యుడు ఏంటండి? నక్షత్రము. సౌర కుటుంబంలో సౌర వ్యవస్థలో అన్నింటికన్నా పెద్ద గ్రహం అండి సూర్యుడు. కానీ ఇది గ్రహం కాదు, ఇది ఒక నక్షత్రం అండి. మనం ఇక్కడ గ్రహం అని చెప్పుకుంటాము, కానీ ఇది ఒక నక్షత్రం అండి. సూర్యుడు భూమి సూర్యుడు, బుధుడు, శుక్రుడు, భూమి థర్డ్ ప్లేస్ అండి. అంగారకుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్. మొత్తం ఎన్ని గ్రహాలు ఉన్నాయండి? సౌర వ్యవస్థలో 8 గ్రహాలు ఉన్నాయి. సూర్యుడు నక్షత్రం అండి. బుధుడు, శుక్రుడు, భూమి అంగారకుడు, బుధుడు, శుక్రుడు, భూమి అంగారకుడు, గురుడు శని, యురేనస్, నెప్ట్యూన్. ఓకేనా అండి? మనకి అకార్డింగ్ టు నెంబర్ వైజ్ అడగవచ్చు. భూమి ఎన్నవ స్థానంలో ఉంది, శుక్రుడు ఏ స్థానంలో ఉన్నారని ఇట్లా అడగవచ్చు. ఈ శుక్రుడిని మార్నింగ్ ఈవినింగ్ స్టార్ అంటారండి. అంగారకుడు గురుడు అతిపెద్ద గ్రహం అండి. ఇది రెండవ అతిపెద్ద గ్రహం అండి. ఇక్కడ చూడండి, సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాల వల్ల సౌర కుటుంబం అని అంటామండి. సూర్యుని చుట్టూ గ్రహాల వ్యవస్థ అనేది తిరుగుతుంది కదండి, దానిని సౌర కుటుంబం అంటాము. ప్రతి గ్రహం నిర్ణీత మార్గంలో తిరుగుతూ ఉంటుంది, దీనినే కక్ష అంటారు. ఇట్లా తిరగడాన్ని మనం ఏమంటామండి? కక్ష అంటాము. శనికి వలయం అనేది ఉంటుంది. భూమి తన చుట్టూ తాను తిరిగితే దాన్ని భూభ్రమణం అంటాము. సూర్యుని చుట్టూ తిరిగితే భూ పరిభ్రమణం అంటారు. ఈ భూ పరిభ్రమణం వల్లే మనకి ఋతువులు ఏర్పడతాయి, భ్రమణం వల్ల కాలాలు ఏర్పడతాయి. ఇది వేరే టెక్స్ట్ బుక్లో ఉందండి, మనకు 6th 7thలో వస్తుంది. భూభ్రమణం, భూమి తన చుట్టూ తాను తిరిగితే మనకు కాలాలు ఏర్పడతాయండి. భూ పరిభ్రమణం అంటే సూర్యుని చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఋతువులు అనేవి ఏర్పడతాయి. భూభ్రమణానికి 24 గంటల సమయం పడుతుంది. భూభ్ర అన్నిట్లో ఉంటుంది కాబట్టి ఇది 24 గంటలను గుర్తుంచుకోండి. అంటే ఒక రోజు, ఇవి రెండు ఒకటే కాబట్టి ఒక రోజు అంటే 24 గంటలు టైం పడుతుంది. అంటే 12 పగలు 12 రాత్రి అనేది పడుతుంది. భూమి యొక్క సహజ ఉపగ్రహం చంద్రుడు. భూమికి ఒకే ఒక ఉపగ్రహం ఉందండి, అది చంద్రుడు. ఒక గ్రహం చుట్టూ తిరిగే మరొక ఖగోళ పదార్థాన్ని ఉపగ్రహం అని అంటారు. ఇది ఉపగ్రహం అనేది ఒక ఖగోళ పదార్థం. చంద్రుడు భూమి చుట్టూ తిరిగి రావడానికి మనం ఉన్నటువంటి భూమి చుట్టూ తిరిగి రావడానికి 28 రోజుల సమయం అనేది తీసుకుంటాడు. అంటే దాదాపు ఒక నెల అండి. ఒక నెలలో 2 రోజులు తక్కువ అండి. ఓకేనా? 28 రోజుల సమయం అనేది తీసుకుంటుంది. సూర్యకాంతి చంద్రునిపై పడి పరావర్తనం చెందడం వల్ల మనకి కాంతి అనేది కాంతిగా కనిపిస్తుంది. చంద్రుడేమి స్వయం ప్రకాశం కాదండి. సూర్యకాంతి చంద్రునిపై పడడం వల్ల, అది పరావర్తనం చెందడం వల్ల మనకి చంద్రుడు కాంతిగా కనిపిస్తాడండి. చంద్రుడు గ్రహించే కాంతి వలననే చంద్ర ఆకారంలో మార్పులు వస్తాయి. వీటినే చంద్రకళలు అంటారు.